బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో ఈ యాత్ర మొదలు కానుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా 6713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. భారత్ జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తి ఉత్సాహంతో రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. దేశంలోని దక్షిణ దిక్కున చిట్ట చివర్లో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగించిన మొదటి యాత్రకు భారత్ జోడో అని పేరు పెట్టారు. ఇక రాహుల్ గాంధీ యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భారత్ జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తితో మరో యాత్రకి సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే చేపట్టిన భారత్ జోడో యాత్ర అంటే భారత్ జోడో న్యాయయాత్ర ఈరోజు మణిపూర్ నుండి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అగ్రనేతలంతా మణిపూర్ చేరుకున్నారు. దీనికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీ నుండి మణిపూర్ ఇప్పటికే చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే మణిపూర్ నుండి అదేవిధంగా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో అక్కడ ఢిల్లీ నుండి మణిపూర్ చేరుకున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే 15 రాష్ట్రాల మీదుగా 100 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర నడుస్తుంది. దీనికి సంబంధించి అంటే పాదయాత్రతో పాటు బస్సు యాత్ర అయితే చేపడుతున్నారు. ప్రధానంగా ఇటు మణిపూర్లో చెలరేగిన అల్లర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు అక్కడ జరిగిన ఘర్షణలు పెద్ద మొత్తంలో అక్కడ ప్రజలు చనిపోవడంతో అక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్కి మైలేజ్ వస్తుందని, అదేవిధంగా రాహుల్ గాంధీకి సంబంధించి ఇప్పటికే చేపట్టిన మొదటిది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన మొదటి జోడో యాత్రకు సంబంధించి ఇప్పటికే విజయవంతమైంది. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇచ్చింది. మరోవైపు రాహుల్ గాంధీకి ఇమేజ్ తెచ్చింది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పునర్వైభవాన్ని తీసుకొచ్చిందని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే దీనికి కొనసాగింపుగా ఈ జోడో యాత్ర 2వ విడత ప్రారంభమైంది. అయితే మొత్తం 6700 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. ఏదైతే ఇటు ఇంపాల్ నుండి ఇటు ముంబై వరకు ఈ యాత్ర సాగుతుంది. 6700 కిలోమీటర్లు సాగనున్న యాత్రకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక ఏఐసిసి అగ్రనేతలు సిద్ధం చేశారు. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలతో పాటు అదేవిధంగా అక్కడ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం ఇచ్చే హామీలు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ చేపట్టిన పథకాలు ప్రజలకు వెళ్ళకపోవడంతో పాటు ప్రజలకి న్యాయం జరగట్లేదని కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో పెద్ద మొత్తంలో ప్రజలు చనిపోయిన సందర్భంలో అక్కడ పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని కూడా ఇటు కాంగ్రెస్ ఎంపీలు అక్కడ మాట్లాడిన నేపథ్యంలో అక్కడ ప్రధానమంత్రి వెళ్ళకపోవడంతో పాటు అదేవిధంగా ఎంపీని సస్పెండ్ చేసిన క్రమంలో స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే అంశంపై ఈ న్యాయయాత్ర పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మణిపూర్ నుంచి అయితే కొద్దిసేపట్లో ఇంపాల్ నుంచి కొద్దిసేపట్లో అయితే ఈ యాత్ర ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే పెద్ద మొత్తంలో ఇటు తెలంగాణ నుంచి కూడా ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా ఇప్పటికే ప్రత్యేక ఫ్లైట్లో అక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
భారత్ జోడో న్యాయ యాత్రకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా 6713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. భారత్ జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తి ఉత్సాహంతో రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. దేశంలోని దక్షిణ దిక్కున చిట్ట చివర్లో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగించిన మొదటి యాత్రకు భారత్ జోడో అని పేరు పెట్టారు. ఇక రాహుల్ గాంధీ యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టారు రాహుల్ గాంధీ. అయితే ఈ రోజే ప్రారంభం కానుందని తెలుస్తోంది. వివరాలు ఏంటి? కాసేపట్లో మా ఏదైతే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లో అయితే జోడో యాత్ర పేరుతో మరొక మలి విడత ఒక యాత్రనైతే ప్రారంభించినారు. జోడో యాత్ర, దీనికి జోడో యాత్రతో న్యాయ యాత్ర అని దీనికి ఒక ట్యాగ్ లైన్ తగిలించారు. జోడో న్యాయ యాత్ర అంటే మరి కాసేపటి క్రితమే ప్రారంభం కానుంది. మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో నుంచి ఈ యాత్ర అయితే ప్రారంభించారు. ప్రధానంగా తీసుకుంటే ఈ మణిపూర్లో గతంలో జరిగిన అల్లరి నేపథ్యంలో దీనికి సంఘీభావంగా ఈ యాత్ర అయితే ఈ న్యాయ యాత్ర అయితే ప్రారంభిస్తున్నారు. మణిపూర్లో 180 మంది యాత్ర చేయడం గమనాలను ఈ యాత్ర అంటే ఏదైతే మార్చి 20వ తారీఖు ముంబైలో అయితే ముగుస్తుంది. దాదాపు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలు కలుపుకొని 100 లోక్సభ స్థానాలు 377 అసెంబ్లీ స్థానాల మీదుగా ఈ యాత్ర అయితే కొనసాగుతున్నట్లయితే మనకు ప్రధానంగా అనిపిస్తుంది. ప్రధానంగా 67 రోజుల్లో దాదాపు 6700 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ యాత్రలో అయితే పాల్గొన్నారు. ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, దీంతో పాటు ఏదైతే మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, రఘువీరారెడ్డి వీరు కూడా ఈ యాత్రలో అయితే పాల్గొని సంఘీభావం అయితే తెలుపనున్నారు. మొదటగా ఈ యాత్ర ప్రారంభించే ఏదైతే ఈ ప్రారంభంలో జెండా వంతు ప్రారంభించాక రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతున్నట్టు ప్రధానంగా మనకు తెలియాల్సి వస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.